నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కుంచమాంబ ఆలయంలో ప్రతి గురువారం నిత్య అన్న సమారాధన కార్యక్రమం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. విశాఖపట్నానికి అతి చేరువలో ఉన్న శీలానగర్ ప్రక్కనే గల గవరజగ్గయ్యపాలెంకి చెందిన కుంచమాంబ దేవాలయం ఏనాటి నుంచో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం అయితే ఈ కుంచమాంబ అమ్మవారిపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండడంతో ప్రతి గురువారము అన్న సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఈనాటికి సంవత్సరం పొడవునా సంవత్సరంలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు కూడా ఈ తల్లి దగ్గర ప్రత్యేక అన్నదాన కార్యక్రమం జరగడం విశేషం. అయితే ఈ తల్లి ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ తల్లికి ధూపదీప నైవేద్యములు పూజలు చేసే మహిళా అర్చకురాలు ఉండటం చాలా ఆనందదాయకమైన విషయం. ఈమె పేరే చిట్టి రాజ్యలక్ష్మి గారు. ఓ మహిళామూర్తి కావడం విశేషం. ఈ చక్కని కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త కెంగువ ధర్మరాజు, కుంచమాంబ కమిటీ ఆళ్ల శ్రీకాంత్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కాండ్రేగుల జగ్గారావు, పలమర శెట్టి బుల్రాజు, గౌరవ అధ్యక్షులు గ్రామ పెద్దలు కె రమణ, పి అప్పలనాయుడు, ఏ రమేష్, ఆళ్ల రాంబాబు, కమిటీ పెద్దలు, భక్తులు అందరూ పాల్గొని ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. भगवान शरणो भगवती शरणो देवी शरणो देवं शरणो स्वामी शरणो अय्यप्पा చిట్టి రాజ్యలక్ష్మి అండి. నేను కుంచమాంబ అమ్మవారి ఆలయ అర్చకురాలని. నేను ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చి సంవత్సర కాలం పూర్తయి రెండో సంవత్సరం ఈ ఆలయానికి వచ్చి నేను సంవత్సర కాలం పూర్తయి 2 సంవత్సరాలు అవుతున్నదండి. నేను వచ్చిన దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమాలు, తర్వాత భజన కార్యక్రమాలు, లలితా పారాయణ కార్యక్రమాలు అన్ని చక్కగా జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం సంవత్సర కాలం నుంచి జరుగుతున్నది. జై నాటకానికి
స్వామి శరణయ్యప్ప గౌరవపాలకి చెందినట్టు మన గ్రామ దేవత అయినట్టు మన కుంచుమాంబ అమ్మవారి ఆలయం 1991లో ఉన్నాడు స్వామి. 1991లో మరి ధర్మరాజు గారు ఈ గుడి కట్టాలని ఒక సంకల్పన మా గ్రామ కొంతమంది సభ్యులకు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రెసిడెంట్ గా కాంట్రేకల పెద్ద జగ్గారావు గారు ఉండేవారు. పెద్ద జగ్గారావు గారు మరి గ్రామస్తులందరికీ పిలిచి గ్రామస్తులందరికీ చెప్పడం జరిగింది. ఆయన గుడి కట్టడం మరి ఆ రోజు సభ్యులు తన వెనకాల ఉండంటే వెనకాల బూలరాజు గారు, కాంట్రేకల ఆతబాబు గారు, మరి ముగ్గురు సభ్యులు ధర్మరాజు గారు ఈ గుడిని పూర్తి 95లో మరి సంకల్పం చేయడం జరిగింది. 95 4వ నెల 23వ తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది. నేటి నుంచి నాటి వరకు మన అమ్మవారి గుడికి ఎటువంటి నోట్లు లేకుండా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. మరి 2002లో ఈ అమ్మవారికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. మరి అన్ని కమిటీలు కూడా సక్రమంగా చేసుకొచ్చాయి. కాంట్రేకల జగన్ మన కమిటీతో మన గ్రామంలో చెత్తబుత్తల గుడిని అతి భారీగా 50 లక్షలతో అందరి సహకారంతో మంచి గుడిని కట్టి మన గ్రామానికి ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మరి ఇంకా 2-3 కమిటీలు చేశాయి. మరి ఇప్పుడు గత సంవత్సరం ఆళ్ళ శ్రీకాంత్ గారు ప్రెసిడెంట్ గా, మన చెరువు సెక్రటరీగా ఈ అమ్మవారికి కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేస్తాం. మరి ఈ 2 గుడికి 40 అన్న సమారాధన కార్యక్రమం పెట్టిన తర్వాత 48 వారాలు అయింది. ఒక సంవత్సరం పూర్తి అయింది. మరి ఈ రోజు 52 వారాల్లో ఈ సంవత్సరం పూర్తి చేసుకొని మరి 52 వారాలు ఈ సంవత్సర కాలం వంతు ఎటువంటి లోటు లేకుండా ఈ అన్న సమారాధన కార్యక్రమం అందరిలో మరి చేస్తామని అన్నాం. మరి ఈ కార్యక్రమం నిజంగా ఈ ప్రాంతానికి, మా గ్రామానికి, ఈ చుట్టుపక్కల ఉన్నట్టు భక్తులందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా అన్నం లేదనుకుంటా అందరికీ పెట్టి ఎంతో ఘనంగా మా గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినట్టు ఈ కమిటీ వారికి మా గ్రామ పెద్దల తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నేను కూడా ఇక్కడ 6 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. మరి చాలా చక్కగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి శరణం. జై దుర్గా భవానికి, జై శ్రీరామ్. ఈ రోజు సందర్భం ఏంటంటే మా గ్రామ దేవత అయినటువంటి గౌరగడ్డేపాలెం శ్రీ కుంచుమాంబ అమ్మవారు మరి ఆశీస్సులతో మా గ్రామ పెద్దలు అందరి యొక్క దీవెనలతో సుమారుగా అమ్మవారి గుడి నిర్మించుకొని 23 సంవత్సరాలు దాటింది. మరి గత సంవత్సరం 2024లో కార్తీక మాసంలో 11వ నెల 27వ తారీఖున పంచాయతీ పెట్టి గ్రామంలో స్వామి అమ్మవారి సన్నిధిలో ప్రతి గురువారం కూడా అన్న సమారాధన కార్యక్రమం చేస్తాం. మరి మీరు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలి. మన గ్రామానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతుల అమ్మవారి ఆశీస్సులతో మరి అమ్మవారి యొక్క ఆలయం దిగ్విజయంగా మరి ఎదగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మా గ్రామ పెద్దలు కూడా మరి చక్కటి నిర్ణయం తీసుకొని మా కమిటీకి అప్పగించడం జరిగినదండి. మరి నేటికి ఈ రోజుతో సంవత్సరం కాలం పూర్తయింది అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా. మరి సుమారుగా 400 నుంచి 500 మందికి సివిల్ భక్తులకు, స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఇవ్వడం మరి జరుగుతున్నది. కనుక ఈ ప్రసాదం అమ్మవారి ఆశీస్సులతో ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. మరి మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కాండ్రో జగ్గారావు గారు, అలాగే కుంచుమాంబ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆళ్ళ శ్రీకాంత్ గారు, గౌరీ సంఘం అధ్యక్షులు పొలమశెట్టి బూలరాజు గారు, అలాగే మన దుర్గమాంబ ఆలయ ధర్మకర్త అయినటువంటి
కాండ్రేల జగ్గారావు గారు సచివ దంపతులు కుమారుడు కాండ్రేల రాజు గారు, ఈనాటి అన్నదాత అయినటువంటి కాండ్రేల జగ్గారావు గారి కుమారుడు కాండ్రేల వెంకట శ్రీనివాసరావు గారి మనుమరాలు పుట్టినరోజు సందర్భంగా ఈనాటి అన్నదాతలు, అలాగే రేపు వచ్చే వారం మన ఆళ్లబూడిరాజు గారు ప్రకటించారు. మరి ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని, మరి నేటికి సంవత్సర కాలం పూర్తయినందుకు అమ్మవారికి మేము శిరస వహించి ఎంతో మంది రుణపడి ఉన్నామని చెప్పేసి కోరుచు ఇది దిగ్విజయంలో ఇలా కంటిన్యూగా జరగాలని చెప్పేసి మరి మా పెద్దల సంవత్సరంలో యొక్క మీటింగ్ పెట్టడం జరిగినదండి. స్వామి శరణం, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. మా ఆలయ ధర్మకర్త గారు మరి చెంగువ ధర్మరాజు గారు పావని దంపతులు వారు మరి ఎంతో అదృష్టవంతులండి ఈ కార్యక్రమానికి. పేరు పొలమరశెట్టి సత్యవరావు స్వామి చిరుస్వామి. మరి నాది 15వ పడింది శబరిమల. మరి నాది ప్రయాణం డిసెంబర్ 20న ప్రయాణం పెట్టుకున్నాం. మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి గురువారం కూడా నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. మాకు ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ తన పేరుతో ఆన్లైన్ లో సర్క్యులేట్ అవుతున్న ఏఐ మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా ఎంతగానో బాధిస్తున్నాయని, విసుగు పుట్టిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ఈ నకిలీ చిత్రాలు ఎంత సహజంగా ఉన్నాయంటే వాటిని చూసినప్పుడు నిజంగానే తాను అలా పోజు ఇచ్చావా అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి తెలిపారు. ఏఐ సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ టెక్నాలజీ సామర్థ్యాలను నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల చిత్రాలను ఇలా దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాదని, డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉపయోగించే ప్రతి ఒక్కరికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కీర్తి ఆవేదనకు నటి ఆండ్రియా జెరేమియా మద్దతు తెలిపారు. గతంలో రష్మిక మందన్న, సమంత వంటి నటీమణులు కూడా ఇలాంటి డీప్ ఫేక్ సమస్యను ఎదుర్కొన్నారని, ఈ ఘటన ఏఐ దుర్వినియోగంపై మరింత కఠినమైన చట్టాలు అవసరమని మరోసారి గుర్తు చేస్తుందన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కట్టి ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఒక ముగ్గురికి పత్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించి పూర్తి చేసిన తర్వాత మేము బయటకు వస్తున్నాం. ఆ రోజే ఎన్నికల కోడ్ రావడం జరిగింది. లబ్ధిదారుల జాబితాను అంతా కూడా ఎంపిక చేసి కలెక్టర్ గారు మొత్తం కూడా పారదర్శకంగా లబ్ధిదారులు అందరి ముందే 2 బెడ్రూమ్ హౌసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ బ్లాక్లో కేటాయింపు డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి అవన్నీ కూడా ప్రాసెస్ పూర్తి చేసి తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2 సంవత్సరాల నుంచి లబ్ధిదారులను ఎవరు కూడా ఇళ్లలోకి పోనీయకుండా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నిన్న మళ్ళీ ఆ 2 బెడ్రూమ్ల ఇళ్ళ జాబితాను మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కేటాయింపు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసే సందర్భంలో చాలామంది అక్కడికి వచ్చి కలవాలనుకుంటే వాళ్ళందరినీ కూడా పోలీసుల యొక్క పరాకాష్ఠలో మొత్తం కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తే కూడా చేయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించి వారిని పిలిపించి మొత్తం పోలీసుల కంట్రోల్లో వ్యవస్థనంతా కూడా పెట్టి చేయడం జరిగింది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉండే కలెక్టర్ గారు కూడా ఎవరైతే పేదరికాలు ఉన్నారో వాళ్ళని కొలమానంగా చేసి ఎంపిక చేస్తే 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి దీని మీద అనేక ఉద్యమాలు జరిగినాయి. చాలా సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకలు జరిగినా మరి వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మొత్తం జాబితానే మార్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే విధంగా ఇవ్వడమే కాకుండా దీంట్లో పెద్ద మొత్తంలో అవినీతి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ₹1,00,000 వసూలు చేసి ఈరోజు కేటాయింపు చేయడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే క్యాంపర్ ముందర పోలీసుల యొక్క పర్యవేక్షణ ఎందుకండి? అక్కడ ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎప్పటికప్పుడు ఉండి ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పద్ధతి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా శ్రీమతి జువ్వాటి సుమలత అనేటువంటి ఆమె గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్లో ఆమె ఇంటి కొరకు 2 బెడ్రూమ్ల ఇల్లు కొరకు పెట్టుకుంటే ఆమెకి ఇల్లు వచ్చినట్టుగా
ఆమె ఇండ్రు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆమె లిస్టులో ఆమె పేరు ఉండడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క భార్య అని చెప్పి ఆ రోజు చివరి నిమిషంలో ఆమెకి ఇవ్వకుండా మరి ఆఫ్ చేస్తే ఆమె ఎంపీడీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అనేక సందర్భాలు తిరిగితే కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతే ఆర్టీ యాక్ట్లో అడిగిన నాకు వచ్చినటువంటి ఇండ్లను ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడిగితే ఎంపీడీఓ ఇచ్చినటువంటి సమాధానం స్థానిక శాసనసభ్యుడి యొక్క ఆబ్జెక్షన్ మేరకు మీకు ఇల్లు ఇవ్వడం లేదని చెప్పి ఆర్టీ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ మీడియాతో మాట్లాడారు. మనందరికీ తెలిసిందే, బండి సంజయ్ గారి అత్తగారు చనిపోయినప్పుడు వాళ్ళ అత్తగారు 10వ దినం సంతాప దినాలలో ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా రాత్రి 10-11 గంటల మధ్యలో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ బండి సంజయ్ గారిని అమానుషంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తం ఎక్కడెక్కడో తిప్పి పొద్దున 6 గంటలకి గాజుల రామారాం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చిన విషయం కూడా గతంలో అందరికీ తెలిసిందే. గాజుల రామారావు అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ ఉంచి మళ్ళీ అక్కడ 10-11 గంటలకి వరంగల్ తీసుకుపోయే క్రమంలో జనగాం దగ్గర వేరే వెహికల్లోకి మార్చి హన్మకొండ పోలీస్ వెహికల్లోకి మార్చి హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా, జనగామ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టినారు. ఏ విషయంలో అని తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే ఆ రోజు అడ్వకేట్స్గా మేము ఉన్నాము. ఆ రోజు మేము కూడా వెహికల్స్ని వెంబడించడం జరిగింది. ఏం జరుగుతున్నది, ఎక్కడికి తీసుకుపోతున్నారని. మాకు తెలిసింది ఏంటంటే కమలాపూర్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక పరీక్షా కేంద్రంలో ఒక ప్రశ్నాపత్రం దొంగలించడం జరిగింది. దానికి బండి సంజయ్ గారు ప్రేరేపించారు. ఆ క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రము పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత అది బయటికి వచ్చింది. కాబట్టి ఆయన దొంగతనం చేపించినాడు పరీక్షాపత్రాన్ని కాబట్టి అని మాల్ ప్రాక్టీసెస్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ విషయంలో బండి సంజయ్ గారిని జైలుకి పంపడం కూడా జరిగింది. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు. ఆ రోజే చెప్పడం జరిగింది మేము. ప్రభుత్వము బండి సంజయ్ గారిని తట్టుకోలేక ఒక్క కేసే కాదు ఎన్నో ఫాల్స్ కేసెస్లో నమోదు చేసుకుంటా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. తర్వాత మేము వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు ఒక 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా వాళ్ళ కూటమిలుగా ఉన్నటువంటి నేపథ్యం. 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందలేక అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలి కొదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయాన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరూ చూస్తున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం, మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో 2011 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ, పన్నినటువంటి కుట్రలు కానీ
ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు 2 రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు. అప్పుడు పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా, ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది 2019-24 మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు, లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరు వేయించుకుంటాం అని చెప్తే, దాన్ని సిలువలు పలువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్క లేదన్నట్టుగా 5-6 సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ, లోటస్ పాండ్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కుంచమాంబ ఆలయంలో ప్రతి గురువారం నిత్య అన్న సమారాధన కార్యక్రమం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.